ఈయన గంట సేపటి అంటున్నాడు. తర్వాత బండి సంజయ్ని ఈ దాంట్లో ఈ కేసులో A2గా పెట్టాల్సిన అవసరం ఉంది. పోలీసులు కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ కూడా ఏమైనా రాజ్యాంగం మీద పొద్దుగా లేస్తే చేతులు పట్టుకొని తిరుగుతుంటారు కదా, దాని మీద నమ్మకం ఉంది. నీ గవర్నమెంట్ మీద నీకు, నీ ముఖ్యమంత్రి మీద నీకు పట్టుంటే A2గా బండి సంజయ్ని చేర్చాల్సిన అవసరం ఉంది. ఇది నేను చెప్పేది కాదు, చట్టం చెప్తున్నది. చట్టం కింద చెప్తున్నారు వాళ్ళు, చాలా క్లియర్ గా చట్టంలోనే ఉన్నది. ఎవరికైతే దాంట్లో భాగస్వామ్యం ఉన్నా లేకపోయినా కనీసం సమాచారం తెలిసినటువంటి వ్యక్తికి సెక్షన్ 19 కింద పోక్సో కింద ఉన్నది, నా ముంగట ఉన్నది ఇది 19 కింద. ఒకవేళ సమాచారం తెలిసినాక కూడా పోలీసులకు చెప్పకుండా దాచి పెడితే కూడా అతని మీద కూడా కేసు కావాల్సిందే, బొక్కలు పోవాల్సిందే, 6 నెలల జైలు శిక్ష ఉన్నదని చెప్పని చట్టం చెప్తా ఉన్నది. నేను దీన్ని మీకు చదివి వినిపిస్తా. ఇది రిపోర్టింగ్ ఆఫ్ అఫెన్సెస్, ఫిర్యాదు చేయాల్సిన బాధ్యత ఎవరైనా అని, పిల్లలపై లైంగిక నేరం జరుగుతోందని తెలిసినా, ఇప్పటికే జరిగిందని తెలిసినా తప్పనిసరిగా పోలీసులకు లేదా స్పెషల్ జువెనైల్ పోలీస్ యూనిట్ కు సమాచారం ఇవ్వాలి. లేని పక్షంలో వీళ్ళు కూడా శిక్షార్హులే. బండి సంజయ్ చెప్పిండు. బండి సంజయ్ ఇంటికి బాలిక తల్లిదండ్రులు ఇద్దరు సంగప్ప అనే ఒక మీడియేటర్ ద్వారా, గతంలో కూడా ఆయన మీడియాలో పనిచేసిండు, వాళ్ళ ఇంటికి పోతే నన్ను బెదిరించిండ్రు, భయభ్రాంతులను చేసిండ్రు, పిల్ల క్యారెక్టర్ మీద ఘోరమైన మాటలు మాట్లాడిండ్రు, ఎంతమందితోని తిరిగినావు, ఇట్లా ఈ రకమైన భాషలు మాట్లాడిండు. ఇవన్నీ మేము రౌండ్ టేబుల్ పెట్టినప్పుడు చెప్పినాం. ఇట్లా జరిగింది. మేము ఏదో నమ్మకం, మాకేదన్నా ఆసరా దొరుకుతుంది, ఆదరణ దొరుకుతుంది, నా బిడ్డ ఫోటోలు అవి ఇవన్నీ బయట ప్రచారం జరగకుండా ఉండాలని చెప్పి మేము అడగటందుకు పోతే మమ్మల్ని బెదిరించి పంపించారు. మేము భయంతో బయటకు వచ్చినామని కాంప్లైంట్లోనే ఉన్నది. అంతేనానే? ఇంటిమిడేషన్ అనేది క్లియర్ కట్ గా ఉన్నది. అంటే ఆయన తెలుసు దాని గురించి, బెదిరించి పంపించిండని చెప్పి క్లియర్ కట్ గా ఉన్నది. అందులో తర్వాత తను ఇచ్చిన దాంట్లో 8వ పాయింట్లో కూడా పత్రికా ముఖంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో కూడా అది ఉన్నది, 8వ పాయింట్ల రూపంలో ఉంది. మరి బండి సంజయ్ ఇప్పుడు చట్టమేమో తెలిసి పోలీసులకు సమాచారం చెప్పకుండా కూడా శిక్షార్హుడు అని చెప్తున్నారు కదా. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఏమో మహిళను తీసుకుపోయి కేసు పెట్టి నిన్న కాక మొన్న. మరి బండి సంజయ్కి తెలిసి బెదిరించిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత, దాని తర్వాత కూడా నేను వకీళ్లతో మాట్లాడినా, వకీళ్లు చెప్పిండ్రు నీకు బెయిల్ వస్తుందంటే ఆపినవు. తర్వాత ఇక బెయిల్ కాదు, ఇక నువ్వు ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో సరెండర్ చేయాలంటే నేనే సరెండర్ చేసిన అని చెప్పిండు బండి సంజయ్. నేను చెప్పేది కాదు, బండి సంజయ్ అంటే ఆయనే చెప్పిండు. అంటే ఆయనకు సమాచారం ఉన్నది, కొడుకును దగ్గర పెట్టుకున్నాడు, 9 రోజులు దాచిపెట్టిండు కొడుకును ఆయన దగ్గరనే ఉన్నాడని. వీళ్ళ మధ్యలో గవర్నమెంట్ కు వీళ్ళ మధ్యలో ఒక డాక్టర్ ఉన్నాడు. ఆయనే, నేను మొత్తం పేరు మళ్ళీ చెప్తా కానీ, డాక్టర్ సిఆర్ ప్రసాద్ ఆయన పేరు, మొత్తం పేరు చెప్తా. ఇగో ఈ సుపారీ గ్యాంగ్లకు ప్లాన్ చేస్తున్నటువంటి దాంట్లో కూడా ఈ డాక్టర్ సిఆర్ ప్రసాద్ ఆయనే ప్రభుత్వం తోటి, రేవంత్ రెడ్డి వాళ్ళతోటి, పోలీస్ స్టాఫ్ ఆఫీసర్ తోని ఈయననే మధ్యలో ఉండి ఓటి అని ఎప్పుడు చేయాలి ఏంది టైమింగ్లు మాట్లాడినటువంటి వ్యక్తి, ఢిల్లీ నుంచి ఆపరేట్ చేసినటువంటి వ్యక్తి ఆ సిఆర్ ప్రసాద్ అన్నట్టు ఆయనే. ఇగో వీళ్ళందరూ ఎవరెవరు, వీళ్ళందరూ ఆ పిల్లగానికి రక్షణ ఇచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇది ప్రాపర్ ఎంక్వైరీ జరుగుతలేదు. ఒక మైనర్ బాలిక మీద ఒకసారి కాదు, రిపీటెడ్ గా అత్యాచారం జరిగిందని మళ్ళీ సెక్షన్స్ చేంజ్ చేశారు కదా పోలీసులు. అవన్నీ చూసినాక ఇప్పుడు ఏమైపోయిందంటే, ప్రజల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఎప్పుడైతే మొదలైందో, విభిన్న సెక్షన్స్ నుంచి ఒత్తిడి తయారైందో, అప్పుడు గవర్నమెంట్ దిగొచ్చి వాళ్ళ మీద సెక్షన్స్ చేంజ్ చేసుకుంటా పెడతా ఉన్నారు. ఇప్పుడు సెల్ ఫోన్లు తీసుకొస్తారట 9 రోజులు. మరి దాంట్లో ఉన్నటువంటి అంతకుముందు ఏం చెప్పారు కోర్టుకు, మొత్తం మా దగ్గర అంత సమాచారం ఉన్నది, మేమంతా